వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి బహిరంగ సభను విజయవంతం చేద్దాం. మాతంగి అశోక్ బీఎస్పీ జోన్ ఇన్ఛార్జ్. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహాన్జీ మాయావతి ఆదేశాల మేరకు ఈ నెల 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంటు కేంద్రంలో అంబేద్కర్ జయంతి సభను మహాత్మా జ్యోతిరావు పులే మైదానంలో నిర్వహిస్తున్నామని బీఎస్పీ జోన్ ఇన్ఛార్జ్ మాతంగి అశోక్ తెలిపారు. అందుకు సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ బహిరంగ సభకు బీఎస్పీ చీఫ్ జోన్ ఇన్ఛార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో మనోధర్మ శాస్త్రం వలన వేలాది సంవత్సరాలుగా బానిసలుగా ఉన్న ప్రజలకు భారత రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించారని, బహుజన కులాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు అగ్రకుల మహిళలు భారత రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందారు. కానీ నేడు రాజ్యాంగం ప్రమాదంలో పడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగంను రద్దు చేయడానికి కుట్ర చేస్తుందని అన్నారు. వారి నుండి రాజ్యాంగంను కాపాడుకోవడానికి మనం ఓటు హక్కు ద్వారా బీజేపీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జోన్ ఇన్ఛార్జ్ పల్లె ప్రశాంత్ గౌడ్, పార్లమెంట్ ఇన్ఛార్జీలు కల్లేపల్లి రాజేందర్, దొడ్డే శ్రీనివాస్, బోయిని బాబు, మానకొండూర్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ అంబాల సతీష్, జిల్లా మాజీ కార్యదర్శి మాతంగి మల్లయ్యలు తదితరులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ అంబేద్కర్ గారి ఆలోచన విధానం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఐక్యత. కల్లపల్లి రాజేందర్, కరీంనగర్ పార్లమెంటు ఇన్ఛార్జి. నేను పార్లమెంట్ ఇన్ఛార్జి హోదాలో కరీంనగర్, చొప్పదండి కాన్స్టిట్యున్సీలను పరిశీలన చేస్తా ఉన్నాను. బహుజన్ సమాజ్ పార్టీ ఏప్రిల్ 14వ తేదీన కరీంనగర్లోని పూలే మైదానంలో ఒక 3,000 మందిని తరలించాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా నిషాని రామచంద్రం, చీఫ్ జోన్ ఆదిలాబాద్ జోన్ 1 ఇన్ఛార్జి గారు ఇచ్చేస్తా ఉన్నారు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి నా ప్రజలే దేశ పాలకులు కావాలని చెప్పేసి కోరడం అనేటువంటి జరిగింది. ఈ ప్రజల్ని దేశ పాలకులను చేసేందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గుర్తు, ఏనుగు గుర్తు ద్వారా బహుజనులు అయినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అయినటువంటి 80% ఉన్నటువంటి ప్రజలను అమ్ముడుపోకుండా చూసి మరి వాళ్ళ లోపల చైతన్యం తీసుకొచ్చి మరి బైంజీ కుమారి మాయావతి గారి నాయకత్వంలో బహుజన్ సమాజ్ పార్టీని బలోపేతం చేస్తూ ఉన్నాం. దీనికి మాన్యవారి కాంశీరామ్ గారు మరి తన జీవితాన్ని త్యాగం చేసి బహుజనాన్ని ఏకం చేసి ఉత్తరప్రదేశ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతానికి ఓట్లు వస్తాయి, సీట్లు వస్తాయి అని చెప్పేసి మాయావతి గారిని 3 సార్లు ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అలాగే 4వసారి బైంజీ గారు సొంతంగా 4వసారి ముఖ్యమంత్రి కావడం అనేటువంటి జరిగింది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతం మీద నడుస్తున్నటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి మరి బహుజనులను ఈ జిల్లాలో ఉన్నటువంటి బహుజనులు వారంతా తమవంతుగా తరలివచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకనంటే మరి ఒక దిక్కు మనవాద పాలకులైనటువంటి బీజేపీ, కాంగ్రెస్లు అంబేద్కర్ మోసం చేసి వాళ్ళు ఒక పూజా విధానం ద్వారా మాత్రమే అంబేద్కర్ గారిని కొలుస్తా ఉన్నారు. ఆ పూజా విధానం లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతులు, వర్ధంతోత్సవాలు చేసి అది మేము అంబేద్కర్ గారి యొక్క ఇది చేసినాం, అవి చేసినామని చెప్తున్నాము. కానీ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటిది ఏంటి అంటే దేశం లోపల సమూలమైనటువంటి మార్పు జరగాలని చెప్పేసి నిచ్చెనమెక్క లాంటి సమాజాన్ని సమాజంగా మార్చాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరడం అనేటువంటి జరిగింది. మరి మహాపురుషులైనటువంటి మహాత్మా జ్యోతిరావు పులే, ఛత్రపతి శివాజీ మహారాజ్, నారాయణ గురు, పెరియార్, రామస్వామి నాయక్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాన్ని మరి మాన్యవారి కాంశీరామ్ గారు బహుజనులను ఏకం చేసి ఈ యొక్క బహుజనుల ద్వారా బహుజనుల రాజ్యాధికారమే ముఖ్యమని చెప్పేసి అశోకుడు కన్న కళ్ళని నిజం చేసేందుకు మాత్రమే మరి మేము ఉన్నామని చెప్పేసి మాన్యవారి కాంశీరామ్ గారు, మాయావతి గారు ద్వారా నిరూపించడం అనేటువంటి జరిగింది. కాబట్టి కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని బహుజనులందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ తమవంతుగా తరలి వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. నా పేరు మాతంగి అశోక్. నేను బహుజన్ సమాజ్ పార్టీ ఆదిలాబాద్ జోన్ 1 ఇన్ఛార్జిగా బాధ్యతల్లో పనిచేస్తూ ఉన్నాను.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని ఆదిలాబాద్ జోన్ పరిధిలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే గారి మైదానం లోపల సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ జోన్ 1 స్పెషల్ ఇన్ఛార్జిగా బాధ్యతలలో పనిచేస్తున్నటువంటి నిషాని రామచందర్ గారు హాజరు కావడం జరుగుతూ ఉన్నది. మరి ఈ సభను విజయవంతం చేయడం కొరకు కరీంనగర్ జిల్లా నుంచి 4 నియోజకవర్గాలు, తర్వాత కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలు, హుస్నాబాద్ నియోజకవర్గం 7 నియోజకవర్గాల నుంచి మరి నా పరిధి లోపల దీనికి ఇన్ఛార్జిగా జన సమీకరణ కొరకు పనిచేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈ అంబేద్కర్ గారి జయంతిని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కుబడి కార్యక్రమాలుగా చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. కానీ బహుజన్ సమాజ్ పార్టీ ఈ సోగిలైనటువంటి కులాలను, ఈ అధికారానికి దూరంగా ఉన్నటువంటి కులాలను అందరినీ కూడా మరి జాగృతం చేస్తూ ఈ అంబేద్కర్ గారి జయంతుల ద్వారా, అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాల ద్వారా వాళ్ళను రాజకీయ చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాలు బహుజన్ సమాజ్ పార్టీ తీసుకొని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీని ద్వారా బహన్ కుమారి మాయావతి గారు 2028లో జరగబోయేటువంటి మరి పార్లమెంట్ ఎన్నికలకు ప్రజలను సమాయత్తం చేసేటువంటి కార్యక్రమం శురు అయింది అనేటువంటి విషయాన్ని మరి మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాము. అయితే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రజలకు. ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేర్చడం లేదు. నిరుద్యోగ యువకులకు వాళ్ళు అట్లనే రోడ్ల మీద విరుగుతూ మరి వాళ్ళకు ఉద్యోగ నోటిఫికేషన్లు లేక వాళ్ళకు జీవన ఆధారం లేకుండా, జీవన భృతి లేకుండా ఈరోజు వాళ్ళు ఎన్నో కష్టాలు కోర్చుతూ మరి వాళ్ళు హైదరాబాద్ లోపల ఇన్స్టిట్యూట్లలో ఫీజులు చెల్లిస్తూ చదువుతూ వాళ్ళు ఏంటంటే అన్ని రకాలుగా కూడా ఇబ్బందులకు గురి అవుతా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే వాళ్ళకు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ తీస్తా అని చెప్పడం జరిగింది. మరి ఉద్యోగ క్యాలెండర్ లేదు, ఆ నోటిఫికేషన్ వేయడం లేదు, ఆ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయకుండా మరి నిరుద్యోగ యువకులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితులను మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అదే రకంగా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ కూడా ప్రజలకు ఎన్నో రకాల హామీలు ఇవ్వడం జరిగింది. మన ప్రతి భారతీయుని ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ వేస్తా అన్నాడు. ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలను క్రియేట్ చేసి నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తా అని చెప్పడం జరిగింది. మరి అవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా కేవలం ఓన్లీ హిందూ మతాన్ని ఒక ఎజెండాగా తీసుకొని ప్రజలను మత విషయం లోపల మధ్య పెడుతూ ఆ మతం అనేటువంటి మత్తులో మరి ప్రజలకు కలిగిస్తూ వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా మతం అనేటువంటి అంశం మీదనే మరి అధికారానికి వచ్చి ఈరోజు ప్రజలను మోసం చేస్తున్నటువంటి పరిస్థితులను మరి గమనిస్తా ఉన్నాము. మరి అంతేకాకుండా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ మరి అధికారం లోపలికి వచ్చినట్టయితే మరి ఉత్తరప్రదేశ్ లో బహన్ కుమారి మాయావతి గారు అధికారం లోపలికి వచ్చిన తర్వాత మరి అక్కడ కేవలం 3 నెలల కాలం లోపలనే 7 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేయడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా చదువురాని నిరక్షరాస్యులకు కూడా మరి మున్సిపాలిటీలలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రతలను కల్పించి వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళందరికీ ఉద్యోగాలు మరి ప్రభుత్వ పరంగా వాళ్ళకు ఉద్యోగాలను కల్పించినటువంటి పరిస్థితులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోపల ఉన్నాయి. అంతేకాకుండా చదువుకున్నటువంటి యువకులకు వాళ్ళకి ఏంటంటే మరి ఇన్స్టిట్యూషన్లను పెట్టి వాళ్ళకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి మరి కోచింగ్ తీసుకోవడానికి కూడా ఫ్రీ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి మరి వాళ్ళను ప్రోత్సహించినటువంటి పరిస్థితులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోపల ఉన్నాయి. అంటే ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతము మరి అమలు కావాలంటే, ఆయన రాసినటువంటి రాజ్యాంగం అమలు కావాలంటే మరి ఆయన ఆ రాజ్యాంగాన్ని ఎజెండాగా పెట్టుకొని మరి బహుజన్ సమాజ్ పార్టీ ముందుకు పోవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. బహన్ కుమారి మాయావతి గారు కూడా మరి రాజ్యాంగాన్ని అమలు చేయడం కొరకు దేశం లోపల కేవలం అది భారత రాజ్యాంగం అమలు కావాలంటే అది బహుజన్ సమాజ్ పార్టీ బహన్ కుమారి మాయావతి గారి ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని మేము ప్రజలకు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు బీజేపీ మరి కేంద్ర ప్రభుత్వము ఈ రోజు కుట్రలో మరి వాళ్ళు కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం. రాజ్యాంగపరమైనటువంటి మరి కొన్ని వింగులను కూడా వాళ్ళు ఏంటంటే నాశనం చేసేటువంటి పరిస్థితులను మనం గమనిస్తా ఉన్నాం. మరి దీని ద్వారా ఏంటంటే రాజ్యాంగం కనుక రద్దయినట్టయితే మరి భారతదేశం లోపల ఉన్నటువంటి
బహుజన కులాలు మరి మళ్ళీ ఏంటంటే వాళ్ళు చీకటి యుగంలో పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మేము ఏంటంటే ఈ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం ద్వారా భారతదేశం లోపల ఉన్నటువంటి ప్రజలను మళ్ళీ రాజకీయ చైతన్యవంతులను చేయడం కొరకు మరి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు నడుస్తా ఉన్నాం. మరి అందులో భాగంగానే ఈ కరీంనగర్ పూలే గారి మైదానం లోపల, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పూలే గారి మైదానం లోపల జరిగేటువంటి భారీ బహిరంగ సభను మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మరి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జై భీమ్, జై భారత్, జై పూలే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.